హాయ్ ఫ్రెండ్స్, శుభోదయం అందరికీ కూడా. ఇవాల్టి వీడియోలో ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దేవి నవరాత్రుల శుభాకాంక్షలు అండి. ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో నూరేళ్ళు అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అమ్మ ఆశీస్సులు ఉంటే అన్నీ ఉన్నట్టని నేను నమ్ముతాను. మీరందరూ కూడా నమ్మితే బాగుంటుందని నా ఉద్దేశం. నవరాత్రులు 9 రోజులు కూడా అమ్మవారికి ఇష్టమైన మహానైవేద్యాలన్నీ కూడా రోజుకు ఒక వెరైటీ చేసి చక్కగా అమ్మకి నివేదన చేసి 10 మందికి పంచి, మీకు 10 మందికి పంచే స్తోమత లేదు, ఒకళ్ళకన్నా పెట్టండి, పెట్టి మీరు భోజించండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇవాళ ఫస్ట్ రోజు కాబట్టి పొంగలి చేసి మహానైవేద్యం పెట్టండి. పొంగలి మహానైవేద్యం అరటిపళ్ళు కొబ్బరికాయ ఇవి కూడా మేము పెట్టలేమమ్మా, నాకు స్తోమత లేదు అని చెప్పనుకున్న వాళ్ళు పాలు బెల్లం ముక్క పెట్టి మహానైవేద్యం పెట్టిన తర్వాత చక్కగా ఆ పాలు అవి మీరు స్వీకరించవచ్చు. మీరు ఎంతవరకు చేసుకోగలుగుతారో అంతవరకే చేసుకోండి. లలితాపారాయణం 9 రోజులు చేసుకుంటే ఇంకా మంచిది. ఇంకేసి లలితాపారాయణం కూడా చేసేంత ఓపిక లేదమ్మా అని అనుకుంటే కనుక ఓం హ్రీం ధూం దుర్గాయే నమః, ఓం హ్రీం ధూం దుర్గాయే నమః, ఓం హ్రీం ధూం దుర్గాయే నమః. ఈ మంత్రం రోజుకు 11 సార్లు కానీ 8 సార్లు కానీ లేకపోతే 21 సార్లు కానీ జపించండి చాలు. అమ్మని గుండెల్లో పెట్టుకుని ఆరాధించాలి కానీ అమ్మకి అన్నీ చేస్తే ఆశిస్తుంది అనే తల్లి కాదు. ఆ తల్లి మన నుంచి ఏదే ఆశించదు. ఆ తల్లి నుంచి మనం అన్నీ ఆశిస్తాం. కాబట్టి నిండు మనసుతో ఆవిడకి నమస్కారం చేసుకున్న ఆవిడ దీవిస్తుంది. ఆవిడ మీ ఇంటే ఉంటుంది. కాబట్టి ఇలా చేసుకోండి. ఇంకేసి ఉపవాసం ఉండగలిగితే ఒక పూట ఉండండి, ఒంటి పూట భోజనం చేయండి. లేదు అది కూడా ఉండలేమనుకుంటే శుభ్రంగా తినేసేయండి. కానీ నిష్ట నియమాలతో అమ్మ మంత్రం జపించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.